హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తల్లి కొడుకుకి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటుంది. పార్ట్ 4 వీడియో. అయ్యో, మా అమ్మాయి ఇంకా వండుకోలేనట్టున్నది కదా. పొద్దంతా ఎండల ప్రయాణం చేసి వచ్చి ఇంకా అట్లనే కూర్చున్నది. ఇంకా గట్లనే కూర్చున్నవేమే అమ్మ, వండుకుంటే కాదా? పొద్దంతా ఎండల ప్రయాణం చేస్తేవి, ఎంత అలసిపోయి ఉంటావు. పండుకో పండుకపు. నువ్వెందుకు వచ్చినవే మరి? ఇంకా వండుకోకుట్టా నా కోసం వచ్చినవా? పండుకపు. అల్లుడు ఏమనుకుంటాడు? పోయి వండుకపో, చాలా పొద్దుపోయింది బిడ్డ. పోయి వండుకపో మరి. అబ్బా, రోజు నా పిల్లంతోని వండుకొని ఈ రోజు ఒంటిగా వండుకోవాలంటే పండుకోబుద్ధి అయితే లేదు. మా అమ్మనేమో ఒంటిగా వండుకునేది అలవాటు చేసుకో అనబట్టే నాకేమో వండబుద్ధి అయితే లేదు. అందరు వండుకున్నాకనన్నా వచ్చిపోవచ్చు కదా. ఇది మంచిగా వాళ్ళమ్మ దగ్గర వండుకున్నట్టున్నది, వచ్చానా పోతలేదు. అయ్యో, ఈయన వండుకున్నాడా? నిద్రపోయినట్టున్నాడు. అప్పుడే నిద్రపోయినట్టున్నాడు, నా కోసం ఎదురు చూస్తున్నాడేమో అని నేను అనుకున్నా. పిచ్చిదానిలాగా నేను వచ్చిన నా కోసం చూస్తున్నాడేమో అని. మంచిగా నిద్రపోయిండు. ఎందుకు వచ్చినవే ఈ రూమ్లకి? మొగం నిడిచి వండబుద్ధి అయితే లేదా? మీ అమ్మ ఊరికి పోయిందాక మీ అమ్మ దగ్గరనే వండుకో అని చెప్పినా కదా. అప్పుడే వచ్చినావు, ఒక్క రోజన వండవా మొగం నిడిచి? నడు, బయటికి నడు. సిగ్గులేందాన, తల్లి నిడిచిపెట్టి వచ్చింది, సిగ్గు లేకుండా మొగం దగ్గర వందామని. బయటికి నడు. వీళ్ళిద్దరిని ఎడగొట్టి వీనికి వంకో పెళ్లి చేద్దామనుకుంటే బద్మాష్ ముండా మొగన్ని ఇడిచిపెట్టేటట్టు లేదు. మా అత్తమ్మ ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమో, నా మొగంతోని మంచిగా ఉండనిస్తలేదు. ఎందుకు ఇట్లా చేస్తుందో మా అత్తమ్మ. మా అమ్మకు తెలిస్తే మస్తు బాధపడుతుంది. రాత్రి రూమ్లకు ఎందుకు రాలేవే? ఎంతసేపు ఎదురు చూసి వండుకున్నా. మీ అమ్మ వచ్చిన కల నన్ను మర్చిపోయినవా? ఇక